నేను మేడం, అదే మీ చైన్ కొట్టేసిన దొంగని పట్టుకుని మీ చైన్ మీకు తిరిగిచ్చాను కదా, బంగారాజుని మేడం. నువ్వా? ఎందుకొచ్చావు? డబ్బులు ఇవ్వనని అప్పుడే చెప్పాను కదా. అయ్యో మేడం, నేను డబ్బుల కోసం రాలేదు. మరెందుకొచ్చావు? అంటే ఆ రోజు మీరు చెప్పిందే కరెక్ట్ మేడం. ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు అన్నారు కదా, అందుకే ఏదైనా పని చూసుకుందామని వచ్చాను మేడం. ఏం పని చేస్తావు? మేడం మీరేం చెప్పినా చేస్తాను మేడం. అయినా నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నీకు పని ఎలా ఇస్తాననుకున్నావు? బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే ఏంటి ఆమెని? నీ మంగళసూత్రం దొంగతనం అయితే నిజాయితీగా తను తిరిగి తీసుకొచ్చాడు అంటేనే అతనిలో మంచితనం ఏంటో అర్థమవుతుంది కదా. ఎలాగూ మన ఇంట్లో పనిచేసేవాడు మానేశాడు కదా, ఇతను నా ప్లేస్లో పెట్టు. సరే, జాగ్రత్తగా పనిచేసుకో. ఏం మాత్రం తేడా వచ్చినా నేను అస్సలు ఊరుకోను. వెంటనే ఇంట్లోంచి పంపించేస్తాను. అయ్యో మేడం, కష్టపడి పనిచేస్తాను మేడం, జాగ్రత్తగా చేస్తాను. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. జ్యోతి, జ్యోతి, ఇతనికి ఏమేం పనులొచ్చో కనుక్కుని అవన్నీ చేయించు. వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటసే గారు ఇలా వచ్చారు? మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది మేడం. మేమెందుకు స్టేషన్కి రావాలి? మీ మీద కంప్లైంట్ వచ్చింది. మా మీద కంప్లైంటా? ఐ మీన్ మీ ఫార్మా కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? మీరు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ సేల్స్ చేస్తున్నారని, దానివల్ల ఒకరి ప్రాణం మీదకి వచ్చిందని, వెంటనే ఆ మెడిసిన్స్ అన్ని హోల్డ్ చేసి మీ మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చారు మేడం. గోడౌన్ లో మన స్టాక్ అంతా అలాగే ఉంది, మొత్తం క్లియర్ చేయమని చెప్పాను కదా. అంటే మేడం ఆ స్టాక్ మొత్తం ఎక్స్పైర్ అయిపోయాయి. ఎక్స్పైరీ ఎన్ని రోజులు అవుతుంది? 1 వీక్ అవుతుంది మేడం. వారం రోజుల ముందు పనిచేసిన మందులు ఇప్పుడు పనిచేయవా? వాటిని వెంటనే తీసుకొచ్చి స్టాక్ మొత్తం క్లియర్ చేసేయండి. కంప్లైంట్ వరకు వచ్చిందా? ఎవరై ఉంటారు? మేడం ఇంతకీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మిస్సెస్ అహల్య గౌతమ్ మేడం.